వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్. ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకి ప్రతి ఆదివారం అయితే ఒక లోడ్ మనకు రావడం జరుగుతుంది మన షెడ్కి అయితే. రేపు అయితే ఆదివారం ఉంది కదా, మనకి ఏ గేదెలు వస్తున్నాయి, ఏ జాతికి సంబంధించిన గేదెలు వస్తున్నాయి ఒకసారి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం మజార్ భాయ్. వాలేకుం సలాం. చెప్పండి, రేపు మనకు ప్రతి ఆదివారం అయితే లోడ్ తెప్పిస్తున్నారు, మరి రేపు ఏమి వస్తున్నాయి చెప్పండి. వీడియోకి ముందుగా వెళ్ళాం ఉండడానికి అందరూ ఇది మన ఛానల్ అయితే ఆఫీషియల్ మదర్ డైరీ ఫామ్ ఛానల్. ఎవరైనా చూస్తున్నా అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రేపు అయితే ఆదివారం 4 లోడ్ అయితే మనం టోటల్ 40 యానిమల్స్ అయితే ముర్రాజాతి దిగుతున్నాయి మనకు. మొత్తం హర్యానా నుంచే వస్తున్నాయి. సో ఎవరైనా కావాలి అంటే అర్లీ మార్నింగ్ వచ్చేయండి, ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఎప్పుడైనా ఉంటాయి. ఓకే, ఫ్రెష్ బర్రెలు ఎప్పుడు వస్తున్నాయని చాలామంది కూడా అడుగుతారు. ఫ్రెష్ వచ్చినప్పుడు చాలామంది వచ్చి తీసుకుపోతారు. సో ఎవరైనా కావాలి అంటే డైరెక్ట్ ఫామ్కు నంబర్ డిస్ప్లే అవుతుంది కాదు, దాని మీద ఒక హాయ్ మెసేజ్ పెడితే మనమైతే లొకేషన్ వేసేస్తాం దానికి. సో ఎవరైనా కావాలి అంటే అర్లీ మార్నింగ్ కూడా రావచ్చు, లేకుంటే ఈరోజు ఈవినింగ్ కూడా నైట్ కూడా వచ్చి పండుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కస్టమర్ కూడా వచ్చే ఉన్నారు, వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉన్నారు. సో డైరెక్ట్గా ఫామ్కి విజిట్ చేయండి, నచ్చేదానికి చూసుకొని మాట్లాడుకొని ధరలు కూడా మాట్లాడవచ్చు. ప్రజెంట్ కూడా స్టాక్ ఉన్నది మన దగ్గర, ముర్రా ఉన్నది, బనీ ఉన్నది, జాఫరాబాదీ. ఏ డైరీ ఫామ్ అయినా కూడా ఈ డైరీ ఫామ్లో మీకు 3 బ్రీడ్స్ అయితే ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయండి. ఓకే, జాఫ్రా కూడా హెవీ మిల్కర్స్ మనకు మండే లేకుంటే ట్యూస్డే మన దగ్గర ఉంటాయి. ఒక మండే నాకు ఒకసారి ఈవినింగ్ ఫోన్ చేయండి, నేను చెప్పేస్తాను మీకు ఆ రోజే వస్తున్నాయి, లేకుంటే 1 డే ఎక్స్టెండ్ అవుతాయి, అది అయితే చెప్తాను. ఇప్పుడైతే సెకండ్ స్టాప్లో ఉన్నది, అది ఇంకా ఒక స్టాప్ బాకీ ఉన్నది. సో హెవీ సైజ్ కాదు, మొత్తం ఆరోగ్యం ఎట్లా ఉన్నది అంతా చూసుకోవాలి అయితే. సో నేనైతే మీకు రేపు నాకు ఈవినింగ్ కాల్ చేస్తే నేను అప్డేట్ చేసేస్తాను మనకు ఏ రోజు హెవీ మిల్కర్ జాఫరాబాదీ మన దగ్గర వస్తున్నాయండి. మీడియం సైజ్ దాంట్లో అయితే 5 అయితే హెవీ సైజ్ ఉన్నది, హెవీ మిల్కర్స్ ఉన్నది. దాంట్లో 3 బర్రెలు అయితే మీడియం సైజ్ ఉంటాయి. అదే టైంకు 14 to 2 పూటలు గడిపి 16 లీటర్స్ ఉంటాయి. అది 5 యానిమల్స్ అయితే 20+ ఉంటాయి. సో స్టాక్స్ అయితే పూర్తిగా ఉంటున్నాయి. మనమైతే చూస్తున్నాం ఇప్పుడు వచ్చే ప్రతి ఆదివారం మన దగ్గర ఒక ఫ్రెష్ లోడ్ ఒక 4-5 దిగేలాగా చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా నేను బయట ఉన్నా అంటే మేము ఇక్కడ ప్లేస్ చేయాలి కాదు, 40 యానిమల్స్ వస్తే 40 యానిమల్స్కి ప్లేస్ ఉన్నది లేదు, అదే చూస్తున్నాం. సో ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఫామ్కు విజిట్ చేయండి. మీ అందరి సపోర్ట్కి కూడా చాలా థ్యాంక్స్. ఓకే, డెఫినెట్గా అది అయితే నేను ఈరోజు నైట్ ఇక్కడే ఉంటా ఫామ్లో. సో ఎవరైనా ఈవినింగ్ కూడా వస్తే రిసీవింగ్ ఉన్నది, ఫుడ్ అకామిడేషన్ కూడా ఉన్నది, పనుకోవడానికి ఫుడ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. మీరు దూరం నుంచి వస్తారు, అందుకోసం ఈ ఫెసిలిటీస్ అయితే మదర్ డైరీ ఫామ్ నుంచి మేమైతే ఇస్తున్నాం. ఓకే, ఉండడానికి ప్లేస్ ఉంటాయి లేదు, అది టెన్షన్ తీసుకోవడానికి అవసరం లేదు. ప్లేస్ ఉన్నది, ఫుడ్ కూడా ఉన్నది, కుక్ కూడా స్పెషల్ కుక్ కూడా ఉన్నాడు, వాడు వంట చేయడానికి అందరికీ తిండి పెట్టడానికి. సో రండి, రేపైతే మన దగ్గర 4 ముర్రా జాతి ఫ్రెష్ లోడ్ అయితే వస్తున్నాయి. ఓకే, 14 to 18 లీటర్స్ మధ్యలో బర్రెలు పాలు ఇచ్చేది ఉంటాయి, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రేట్స్ గురించి మాట్లాడితే మీరు వచ్చి ఇక్కడ బర్రెలు చూసుకున్న తర్వాత, దా క్వాలిటీ చూసుకున్న తర్వాత మేము ఏ రేట్ చెప్తాం మీకు కూడా ఒక ఉంటాయి. అరే భయ్ సరే ఈ క్వాలిటీకి ఇంత రేట్ పెట్టవచ్చు అండి, అదే ఉంటాయి. ఏం వచ్చి చూసుకొని డబ్బులు పెడితే మంచిగా ఉంటాయి. ఫోన్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే కుదరదు, రావాలి వచ్చి చూసుకొని తర్వాత డబ్బులు పెడుతున్నావు. 1 రూపాయి కూడా పెట్టు, 1,00,000 రూపాయలు కూడా పెట్టు, 2 లక్షలు కూడా పెడితే కూడా ఇది నీ డబ్బు, నువ్వు రావాలి సొంతంగా వచ్చి ఇక్కడ చూసుకొని పాలు కూడా చూసుకోవాలంటే చూసుకొని మాట్లాడవచ్చు మాతోని. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది అయితే ప్రజెంట్ అప్డేట్. సాటర్డే బన్నీ గురించి కూడా ఒకసారి చెప్పండి. అంటే బనీ కూడా బయలుదేరింది, బనీ కూడా బయలుదేరే ఉన్నది, బనీ కూడా మధ్యలో ఉన్నది. బనీకి ఇంకా వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను, ఎందుకంటే అక్కడ ప్రెగ్నెంట్ బెఫెలోస్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు కూడా మీరు రాగానే అవి 1 hour 2 hours పోతున్నాయి. అవి చాలామంది నిరాశగా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు కానీ ఇక్కడ వచ్చే వరకు 1 లోడ్ తెప్పిస్తున్నారు. బ్రదర్, నిరాశంగా వెళ్ళిపోవడానికి మంచిది చెత్త తీసుకోబోదాలి. ఓకే, మన దగ్గర క్వాలిటీ ఉంటాయి అని అందరూ వస్తున్నారు. ఏ టైంకు ఎవరికి దేవుడు ఏ బర్రె ఎవరికి ఉంచుకున్నాడు అదే తీసుకోపోతే వాడు బాగా పడితే అదే మంచిది. వేస్ట్ బర్రెలు తీసుకోబోదలు, స్క్రాప్ తీసుకోబోదలు మంచి గిద్దలు తీసుకోపోతేనే మంచిగా ఉంటాయి. నువ్వు పోయినావు వెళ్ళిపోయినావు అట్లానే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినావు, నువ్వు బర్రెలు దొరకలేకుంటే. కానీ నువ్వు వేస్ట్ బర్రె తీసుకుపోయి అది డబ్బులు పెట్టుకొని అది లాభం లేదు. ఓకే, ఈ వారం దొరకలేకుంటే వచ్చే వారం దొరుకుతాయి. లాస్ట్ మన దగ్గర కూడా ఆయన ఆ వారం దొరకలేకుంటే నెక్స్ట్ వారం వచ్చి మళ్ళీ వచ్చి పండుకొని తీసుకుపోయినారు వచ్చే పోయిన వారం.
సో ఇప్పుడు మనకు కంటిన్యూస్గా నేనైతే దాదాపు ఒక 50-60 యానిమల్స్ అట్ ఏ టైం రావడానికి చూస్తున్నా. అది అయితే కొంచెం టైం పడతాయి. ఎందుకంటే ఎక్కువ సూది గిడ్డలు ఉన్నాయి. సూది గిడ్డలు తీసుకొస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఆ దాంట్లో లాస్లో వెళ్ళిపోతే అది నేను కూడా లాస్లో పోతే మంచిగా కాదు, మీరు కూడా లాస్లో పోతే అది ప్రాబ్లమ్. సో బర్రెలు ఈయనగా అక్కడ మొత్తం చెక్ చేసి తీసుకుంటే బాగా ఉంటాయి. సో అది కూడా వాల్యూమ్ వస్తాయి మన దగ్గర. ఇంకా కొంచెం షెడ్ కూడా నాకు ఎక్స్టెండ్ చేయాలి ఉన్నది. అది కూడా పని స్టార్ట్ చేస్తాయి ఈ వారం నుంచి. సో ఎప్పుడైనా ఒక 50 మీకు బనీ జాతి గీదలు అందుబాటులో ఉంటాయి. ఒక 50 గీదలు జాఫరాబాదీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా ముర్రా అయితే వాల్యూమ్ ఉన్నది మనకు. ముర్రా ఎక్కువనే అమ్ముతాం మనం ఇక్కడ నుంచి. ఏమైనా అంటే మదర్ డైరీ ఫామ్ నుంచి క్వాలిటీ బర్రెలు హెవీ మిల్కర్సే, మంచి మిల్కర్సే మీకు దొరుకుతాయి. జాఫరాబాదీ అయితే ఎక్కువ హెవీ మిల్కర్స్, నాకు వాల్యూమ్ ఎక్కువ ఉన్నది. జనాలు తీసుకుపోయిన వాళ్ళు ఎక్కువ, రిటర్న్ కస్టమర్స్ నా దగ్గర ఎక్కువ ఉన్నారు. అదే హై మిల్కర్సే నా దగ్గర తీసుకోవడానికి ఇష్టపడతారు. వెయిటింగ్ కూడా చేస్తారు. కొంతమంది అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు. టైం అది కూడా వారం పడితే కూడా వెయిట్ చేస్తారు. 20 దినాలు కూడా పడితే వెయిట్ చేస్తారు. నెల కూడా పడితే వెయిట్ చేస్తారు. సో ఇప్పుడైతే నేను అది పని చేస్తలేదు, అడ్వాన్స్ తీసుకొని ఎవరైనా వెయిట్ చేయమని. నేను సొంతంగా తెస్తున్నా, మీరు రండి. నా దగ్గర ప్రజెంట్ కూడా హెవీ మిల్కర్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చే మండే ట్యూస్డే కూడా జాఫరాబాదీలో వస్తాయి. మీడియం సైజ్, స్మాల్ సైజ్ కూడా మనం తెస్తాం. కొంచెం షెడ్ ఎక్స్టెండ్ చేసినాక ఆ పని కూడా చేస్తాం. ఓకే, సపోర్ట్ చేసేయడానికి థ్యాంక్ యూ. ఓకే, బర్రెలు ఎప్పుడైనా మంచిగా కావాలి, జాతి గీదలు కావాలి, జెన్యూన్ బ్రీడ్ కావాలి అంటే మదర్ డైరీ ఫామ్కి రండి. మదర్ డైరీ ఫామ్లో 90,000, 1 lakhలో బర్రెలు ఎప్పుడు ఉండదు. స్క్రాప్ నేను తీసుకురాను, నేను అమ్మను. నా దగ్గర బనీలో అయితే 1,10,000 నుంచి 1,30,000-40,000 మధ్యలోనే బర్రెలు బనీ ఉంటాయి. అది కూడా క్వాలిటీ మిల్క్ ఇచ్చే బర్రెలు ఉంటాయి. జాఫరాబాదీకి ఇప్పుడు అయితే హెవీ మిల్కర్స్ ఉన్నది. అది 1,60,000 నుంచి 2,50,000 దాకా నా దగ్గర ఉన్నది. ముర్రాలో అయితే 130 నుంచి 170, 180 మధ్యలో బర్రెలు అయితే ఉంటాయి. మిల్కింగ్ కూడా అట్లనే ఉంటాయి. అది మిల్కింగ్ కూడా చూసుకొని తీసుకుని వెళ్ళండి. బ్లాండ్గా తీసుకువెళ్ళడానికి అవసరం లేదు. మేము ఇక్కడ ఎవరికి ఫోర్స్ చేయం. బర్రె ఇది తీసుకొని వాళ్ళే ఇష్టం. వాళ్ళకు అకామిడేషన్ ఫుడ్ ఇచ్చే ఉన్నాం. వాళ్ళకు ఇంత బర్రెలు ఒక చోట్లో 3 బీడ్స్ ఉంటాయి అంటే ఆయనకు సెలెక్షన్ చేయడానికి మంచి అవకాశం ఉంటాయి. సో ఎవరైనా వస్తే మంచిగా చూసుకొని తీసుకుపోయింది. మీరు డబ్బులు పెడుతున్నారు, మీరు ఇక్కడ నుంచి తీసుకుపోయి బాగా పడాలి. ఓకే, ఇంకా అంటే నేను వేరేది అంటే మాకు కాంట్రాక్ట్స్ కూడా ఉన్నది. మా పాలు అయితే కాంట్రాక్ట్స్ మీద అమ్ముతున్నాం. మేమైతే ఒక లైఫ్లో సెట్ అయిపోయినాం డైరీ ఫీల్డ్లో. అది కూడా నేను ఒక వీడియో చేస్తా, ఎట్లా కౌంటర్ వేయాలి, పాలు ఎట్లా అమ్మాలి, పెరుగు ఎట్లా చేయాలి, నెయ్యి ఎట్లా చేయాలి, అంతా మొత్తం చూపిస్తాం. మీకు కూడా కొంచెం అవగాహన వస్తే మీరు కూడా బర్రెలు తీసుకుపోయినాక కేంద్రంకి 50-70 అది వేస్తే మీకు కూడా కొంచెం ప్రాఫిట్స్ అయితే తక్కువ ఉంటాయి. సో అదే మీరు ఇంటికి పోస్తే లేకుంటే ఒక కౌంటర్ వేసుకొని నడిపిస్తే మీకు కూడా కొంచెం డబ్బులు లీటర్ మీద ఎక్కువ వస్తే మీకు కూడా లాభం ఎక్కువ ఉంటాయి. సో ఆ సైడ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఈ ఛానల్ మీద మనం స్టార్ట్ చేసినాం. ఎందుకు చేసినామంటే మనకు యూట్యూబర్స్ వస్తారు, కానీ వాళ్ళు డైలీ నా దగ్గర 24 గంటలు ఉండరు. ఎప్పుడైనా లోడ్ వస్తే అప్పుడు వస్తారు, లేకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అప్పుడు వస్తారు. సో 24 గంటలు ఏమైనా మా దగ్గర అప్డేట్స్ ఉన్నది రావాలి, మీకు కూడా తెలుసాలి ఏమవుతుంది మదర్ డైరీ ఫామ్లో ఏమవుతున్నాయి అంతా అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.